హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే అవిసె గింజలు నువ్వుల లడ్డు అయితే చేస్తున్నాననమాట. ఈ 2 కలిపి చేస్తే ఎన్ని లాభాలంటే ఎన్ని లాభాలు. హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే హెయిర్ ఫాల్ గానీ, లేదంటే ఐరన్ లోపాలు గానీ, నడుము నొప్పులు గానీ, ఇన్ని లాభాలని చెప్పలేము. అంత మంచిది ఈ లడ్డు అయితే. ఇంకా పిల్లల స్నాక్స్‌కి అనేసి నేను చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే కొద్దిగా టైమ్ టేకింగ్. చేసుకోవడం అయితే సింపుల్‌గానే ఉండేది గానీ, కొద్దిగా టైం పెట్టేసేసి చేయాలి దీనికైతే. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి నువ్వులేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆ నువ్వులు తీసేసి అవిసె గింజలేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్క బొట్టు అంటే ఒక బొట్టు నెయ్యి యాడ్ చేసుకొని ఇది ఒకదాని తర్వాత ఒకటైతే ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా బయటికి వచ్చేలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడే లోపల దాకా వేగుతాయి అనమాట. ఇంకా అవైతే ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేసేసుకున్నాను. దాని తర్వాత నువ్వులును అండ్ అవిసె గింజలు మిక్సీ జార్లో వేసేసుకొని 2 ఖర్జూరం పలుకులును కొద్దిగా బెల్లము వేసేసుకొని నీట్గా పొడి చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. అండ్ మళ్ళీ మిగతా నువ్వులును అవిసె గింజలు ఉంటాయి కదా, సేమ్ ప్రాసెస్. బెల్లమును ఖర్జూరం వేసుకొని పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసేసి నేనైతే ఒక బాక్స్ ఖర్జూరం తీసుకొచ్చాను. ఇంకా మిగతా ఖర్జూరం మొత్తం ఆ మిక్సీ జార్లో వేసేసుకొని నీట్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్లోకి అయితే వాటర్ ఏవి కూడా యాడ్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ ఖర్జూరం పేస్టే పట్టాలి. ఇంకా ఆ పేస్ట్ పట్టేసేసింది. ఈ పొడిలోకి అయితే వేసేసాను ఖర్జూరం పేస్ట్. ఇంకా అదైతే ఈ పొడిలో కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ అవిసె గింజలును నువ్వుల పొడి అండ్ ప్లస్ ఇది మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పైన నువ్వులు చల్లుకోవాలన్నమాట. ఫ్రై చేసిన నువ్వులు నేనైతే కొద్దిగా హాఫ్ గ్లాస్ తీసి పక్క పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసి నీట్గా ఖర్జూరంలో కలిసేటట్టుగా ఆ పొడిని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్లేట్లో అయితే పడిపోతుందని నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా ఆ గిన్నెలోకి వేసేసి మొత్తం అడుగు నుంచి కలిసేటట్టుగా ఆ పొడి అనేది ఖర్జూరంలోకి కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది ఆప్షనల్ అండి. ఖర్జూరం స్వీట్ సరిపోయిద్ది అనుకుంటే బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మా పిల్లలు లాస్ట్ టైం ఖర్జూరంతో చేస్తే వాళ్ళకి స్వీట్ సరిపోలేదు, పెద్ద తినలేదు. అందుకని కొద్దిగా నేనైతే బెల్లం యాడ్ చేశాను. ఇంకా నీట్గా మిక్స్ చేసుకొని నెయ్యి యాడ్ చేయాలి. నాకైతే హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ పట్టింది. నెయ్యి అనేది చూసేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే లాభాలే కానీ లాస్ అయితే ఏముండదు. లడ్డు అయితే మంచిగా వచ్చింది. నాకైతే లడ్డూలు ఇలాగ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.